వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీల వేమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పాల్గొని వేమూరు నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు తెన్నేటి కృష్ణప్రసాద్ ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త పూసా రాజేష్, ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీలలో జిల్లా మండల గ్రామ స్థాయి వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి సూటబుల్ పర్సన్ కావాలి. అంతకుముందు 3 సార్లు మాలయాత్ర గారిని చూశారు మీరు. ఎంత సౌమ్యుడు, ఏ విధంగా ఉండేవాడు. అదేవిధంగా ఎక్కడ కక్షలు కార్పణ్యాలు లేకుండా మనతో కలిసిపోయే వ్యక్తి, కొంచెం ప్రొఫైల్ ఉన్న వ్యక్తి వస్తే చాలా బాగుంటుందని చెప్పి నా మనసులో ఉండేది. ఇలా చంద్రబాబు నాయుడు గారు కృష్ణప్రసాద్ గారు అయితే ఎలా ఉంటుందని అడిగినప్పుడు బ్రహ్మాండం ఉంటుంది, ఇచ్చేసేయండి అని చెప్పాం. మనకి ఒక అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. వారిని జనసేన పార్టీ, బీజేపీ అందరూ కూడా సమర్థించి ఈ రోజున నాతో పాటు సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక మెజార్టీతో చాలా మంది వక్తలు చెప్పారు. నాకు పూర్తి అవగాహన ఉంది ఈ నియోజకవర్గం మీద. ఖచ్చితంగా 25,000 పైచీలకు మెజార్టీతో మనం గెలుస్తాం. 100% గెలుస్తాం. రాష్ట్ర నిర్మాణం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అనేక నిర్మాణాల కోసం పూర్తిగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మనకి ఎంపీగా వస్తున్నాడు. మన నియోజకవర్గంలో కూడా ఏం కావాలి, వ్యవసాయ ఆధార ప్రాంతంగా మనకి ఏం తెచ్చుకుంటే మంచి జరిగిందనే దాని మీద కూడా ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రణాళిక రచన చేసుకొని ముందుకెళ్దాం. ఖచ్చితంగా మీరు మాత్రం రాబోయే 40 రోజులు కీలకమని చెప్పి గుర్తుపెట్టుకొని ఏ ఇబ్బందులు వచ్చినా ఎటువంటి వాటికైనా ఎదురుండి నిలబడే దమ్ము, ధైర్యం మన దగ్గర ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో లేని అలవాట్లు సృష్టించడానికి, తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ నేను వదిలేసి ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయడం అనేది అసలు కొత్త కాదు. ఈ చీప్ గా ఉంటాయి కాబట్టి వదిలేసాం. ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ తిరిగి చూపించాలంటే, రుచి చూపించాలంటే 5 నిమిషాలు ఆలోచించాలన్నారు. కానీ ఆ పరిస్థితి లేకుండా సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతూ ఉండేది ఎవరు అధికారంలోకి వచ్చినా. కాబట్టి మన హక్కులన్నీ కూడా సంరక్షించబడతా ఉండేవి. మనం ధైర్యంగా పొజిషన్ అయినా ప్రజల కోసమే పనిచేస్తా, నిరంతరం ప్రజల కోసం, ప్రజలతో ముందుకెళ్తా ఉండేవాళ్ళం. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం వీళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పులు విమర్శించడం నేరమే, రోడ్డెక్కి నిరసన తెలియజేయడం నేరమే. ఏ అంశం చూసినా కూడా మరి అక్రమంగా దాన్ని వాళ్ళు తీసుకొని అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, జైలుకు పంపడాలు, లాఠీ చార్జీలు అనేక సంఘటనలు కోకొల్లలుగా మనం చూసాం. వీటన్నిటిని కూడా చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కుయుక్తులు, కుట్రలు అన్ని కూడా ఇవాళ దాటుకొని ముందుకెళ్లాల్సిన సమయం ముందుకొచ్చింది. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈరోజు ఈ చేతగాని ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నటువంటి సిఎస్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇతర అధికారులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 40 రోజుల తర్వాత మీ బతికేమైతే అర్థం పెట్టుకోండి. ఈ రోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, తదితర సామాజిక వర్గాల సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏ విధంగా నిన్నటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడక్కడ 2-3 ఎత్తుకొని 4 పట్టుకొని రావడం, తీసుకొచ్చి సెక్రటేరియట్ సచివాలయం దగ్గర పెట్టి చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. సిగ్గుందా మీకు నేను అడుగుతున్నా. ఈ రౌడీ షీటర్లు ఏం చేస్తారో, ఏమంటారో, ఎట్లా ప్రవర్తిస్తారో చాలా భయంగా ఉంటుంది. చాలా మంది తల్లులు వచ్చి నాకు చెప్పుకున్నారు, అయ్యా బయట తిరగలేని పరిస్థితిలో ఉంది, కొంచెం ఏమైనా చేయండి. రౌడీ షీటర్ని పదే వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నామో మీరు అర్థం చేసుకోండి. ఈ రౌడీ షీటర్ని కొంచెం ఏమైనా చేయండి అని చాలా మంది వచ్చి నాకు తల్లులు, బిడ్డలు వచ్చి నన్ను అడిగారు. అప్పుడు మనం ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో. ఏబిసి కేటగిరీ చేసాం రౌడీ షీటర్, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని రౌడీ షీటర్ పెట్టి, ఏ కేటగిరీ అంటే ఎవడైతే 10 కంటే ఎక్కువ హత్యలు చేశాడో, ఎవడైతే హత్యలు కానీ రేపులు కానీ 10 కంటే ఎక్కువ చేశాడో వాళ్ళకి ఏ కేటగిరీ పెట్టాను. మీరు అనుకుని ఉండొచ్చు 10 చేస్తారు.
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి రాజా 64వ జన్మదిన వేడుకలు ఇన్నర్ రింగ్ రోడ్లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు పెమసాని చంద్రశేఖర్, నక్కా ఆనందబాబు, గల్లా మాధవి, రామాంజనేయులు, తాడిశెట్టి మురళి, పెదకూరపాడు బుజ్జి ఇతర నేతలు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. టీడీపీ అభివృద్ధికి ఆలపాటి రాజా నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆలపాటి రాజా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలిసి పుష్పగుచ్చాలనిచ్చి ఆయనకి షాల్ కప్పి సత్కరించడం జరిగింది. ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాల్ని పొందిన ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఇంకొన్ని వసంతాలు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మా శ్రేయోభిలాషి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి ఆరోగ్యాలు మంచి పదోన్నతి కూడా కలగాలని మనస్ఫూర్తిగా వారిని భగవంతుడు ప్రార్థించి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా శ్రేయోభిలాషి, మరి అదేవిధంగా తెలుగుదేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆదరణ పొందుతున్నటువంటి ఆలపాటి రాజా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చాము. అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, పదవి ఉండొచ్చు, పదవి లేకపోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఎవరైతే ఇబ్బందుల్లో సబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం అండగా దండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి మా మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల, వీళ్ళందరి సహకారం వల్ల రాష్ట్ర స్థాయిలో 10 మందికి తెలిసేలాగా 10 మందికి సేవ చేసే అవకాశం కల్పించిన మిత్రులకి, అభిమానులకి, శ్రేయోభిలాషికి భగవంతుడు ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఆయుష్. ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తాడో కూడా నాకు తెలియదు. ఆయుష్ ఉన్నంత వరకు నా శ్వాస తుది శ్వాస వరకు కూడా సమాజం కోసమే అని చెప్పి నా భావన. పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ శవరాజకీయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్తే వైసీపీ నేతలు కుట్రతో వృద్ధులను సచివాలయాల వద్దకు తరలిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులను వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల రాజకీయ కుట్రతో వృద్ధులు మృతి చెందుతున్నారని ఆరోపించారు. వృద్ధుల మృతికి వైసీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ కుట్రలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులందరూ కూడా అలానే రాలేని వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవాళ పెన్షన్లు ఇవ్వమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి ముగ్గురు కలిసి కుట్రబన్నారు. వీళ్ళందరూ వైకాపా నాయకుల చేత సిగ్గుశరం ఉండాలి. నిన్న ఒక వృద్ధురాల్ని చనిపోతే వైకాపా జెండా, నల్ల జెండా పెట్టుకొని ఊరేగిస్తున్నారు. అసలు మీరు మనుషులా పశువులా అంటున్నా? అంటే మీరేంటి పెన్షన్ల పేరుతో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారా? అంటే పెన్షన్లు వాలంటీర్లు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేరా? మరి అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా? మరి అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరగటం లేదు? బెల్జియం యువకుడితో లాలుపురం అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేళతాళాలు, వేదమంత్రాలు, తెలుగు సాంప్రదాయాల మధ్య జంట ఒక్కటైంది. పెళ్లికూతురు పేరు పుష్పలత. నగర సమీపంలోని లాలుపురం ఆమె సొంతూరు. పెళ్లికొడుకు బెల్జియంకు చెందిన క్రిష్. వీరిద్దరూ బెల్జియంలోని TCS లో ఉద్యోగం చేస్తుండగా పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. మనసులు కలిసిన ఇద్దరు జీవితంలో కలిసి నడవాలని అనుకున్నారు. తెలుగు సాంప్రదాయాలపై మక్కువ చూపిన క్రిష్ కుటుంబం గుంటూరులోని పెళ్లికూతురు కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరపాలని నిశ్చయించుకున్నారు. వారు ఊహించిన విధంగానే పరిణయం కన్నుల పండుగగా ఇరు వర్గాల బంధువుల మధ్య జరిగింది. యూరప్ ఖండానికి చెందిన వరుడు బంధువులు తెలుగుంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించి వివాహ క్రతువులో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన స్థానికులు వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హాయ్, నా పేరు పుష్పలత. నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. మాది గుంటూరు పుట్టినూరు. నేను టీసీఎస్లో జాబ్ చేస్తుండేదాన్ని. టీసీఎస్లో జాబ్ చేస్తుండగా నాకు ఆన్ సైట్ వచ్చింది బెల్జియంకి. ఆ విధంగా నేను ఆన్ సైట్ బెల్జియంకి వెళ్ళాను. అక్కడ నాకు క్రిస్తో పరిచయం అయింది. మేము ఇద్దరం ఫస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాము. కానీ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ మీద వేరే వర్క్కి వెళ్ళిపోయారు. నేను టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైతే వెడ్డింగ్ కోసం చూస్తున్నానో తర్వాత మళ్ళీ పరిచయం ఏర్పడింది. ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి అందరూ ఒప్పుకున్న తర్వాత అందరి ఆశీస్సులతో ఇలా పెళ్లి. She came to Belgium on a project. I was working for a customer, and that customer decided to hire TCS, and this is how Pushpalata came to Belgium, and I had the honor of training her on the job. So we became colleagues at first, later then we became friends, and now finally we have become man and wife. So it's been an honor and it's been a wondrous journey. It's sometimes challenging. I'm not that flexible to sit. That was a bit of a problem. But in the end, it's nice. This is new for me. I never had this before. It's very colorful. We don't have that. There's just the drums and the music. It was all new to me. It's been great, and it's not finished yet. So we're looking forward to the rest of it. Hi, sorry. My name is Nico. I am 47. I'm from Belgium. My brother Chris is getting married today, and for us, it's our first time in India. We are very happy to be here. We are enjoying this so much. It's a very beautiful ceremony. The country is very beautiful, very warm for us, but still very beautiful, and all the cultural usage that you do, it's amazing. We are so proud to be here. It's really amazing to be here. We will never again experience this in our entire lifetime, so we're so proud and so happy to be here. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరి. తెనాలి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.